నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. రక్తదానం మనిషి చేయగలిగే అత్యుత్తమ సేవ. ఇలాంటి సేవను మెగాస్టార్ చిరంజీవి ఒక ఉద్యమంగా తీసుకెళ్లారు. ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. అయితే అలాంటి బ్లడ్ బ్యాంకుల వల్ల ఎంతోమంది ప్రాణాలు అయితే మనం కాపాడుకోగలిగాం. చిరంజీవి గారి సినిమాలకే కాదు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా వీరాభిమానులు ఉన్నారు. అలాంటి ఒక వీరాభిమాని మనతో పాటు ఉన్నారు. ఆయన వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా రామ్ చరణ్ యూత్ అధ్యక్షులు అండ్ తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి. అంతేకాకుండా అమ్మ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ నిరంజన్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే అండి. సో నిరంజన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారు? బాగున్నామండి. సో చెప్పండి, చిరంజీవి గారికి మీరు ఎంత పెద్ద ఫ్యాన్ కదా, ఏ సినిమా చూసి మీరు ఫ్యాన్ అయ్యారు? నేను నైన్త్ ఇయర్ 10th ఇయర్లో ఉండుంటాను మేడం. మా నాన్నగారు తీసుకెళ్ళారు నకిలీ మనిషి సినిమాలు. అందులో 2 గుర్రాలను పట్టుకొని చిరంజీవి గారు షాట్లో ఉంటారు, ఓకే, నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు నాకు చిరంజీవి అంటే ఇష్టం అండి. అప్పుడు మా నాన్నగారికి కూడా చిరంజీవి అభిమాని. అప్పటికి ఆయన అడిగితే ఆయన చెప్పారు చిరంజీవి గారు అని చెప్పారు. అప్పుడే నాకు ఆయన ఇష్టం. తర్వాత నాకు ఊహ వచ్చిన తర్వాత నేను చిరంజీవి గారికి ఎక్కువ అభిమాని అయ్యారు. సో చిరంజీవి గారు మరి సినిమాల్లో అయితే మనం యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆయన చాలా చాలా బాగా చేస్తారు. అయితే సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూశాక ఆయన బాటలో మీరు కూడా నడుస్తున్నారు, అన్ని సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. సో ఫ్యాన్స్ అసోసియేషన్ ఇవన్నీ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఇంటర్మీడియట్ తర్వాత నేను సేవా కార్యక్రమాలు అంటే చిరంజీవి గారి వ్యక్తిత్వం కానీ ఆయన చేసే సినిమాల గురించి. ఇంకోటి ఏంటంటే మేడం, ఇండస్ట్రీలో అప్పటి వరకు అగ్రనటులు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఇలా చాలామంది అగ్రనటులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన స్టైల్లో, అంటే ఒక ఫైట్ కానీ ఒక డ్యాన్స్ కానీ ఆయన స్టైల్లో ఆయన ముందుకెళ్తూ ఒక అగ్రనటుడిగా ఇప్పుడు ఈ రోజు వరకు చిరంజీవి గారు ఉన్నారు. అలాగే అంతమంది హీరోల అభిమానులకు ఉన్న డిఫరెంట్, చిరంజీవి గారి అభిమానులకు డిఫరెంట్ చాలా ఉంటుందండి. చిరంజీవి గారి అభిమానులకు డిఫరెంట్ ఏంటంటే సేవా కార్యక్రమాలకు చిరంజీవి గారు ముందని చేశారు. ఎవరికి రాని ఆలోచనతో మేడం బ్లడ్ బ్యాంక్, ఫస్ట్ బ్లడ్ దొరకాలి, ఫస్ట్ బ్లడ్ అప్పుడు ఇవ్వడం కోసం చాలామంది భయపడేటోళ్ళండి. కానీ చిరంజీవి గారు బ్లడ్ అభిమానులతో స్టార్ట్ చేయించారండి. అప్పుడు ఫస్ట్ పంజగుట్టలో ఉండండి బ్లడ్ బ్యాంక్ ఓపెనింగ్. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేస్తూ ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ చేస్తున్నాను మేడం. అప్పుడు ఏమైందంటే ప్రతి జిల్లా నుండి అభిమానులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ బయోడేటా, వాళ్ళ బ్లడ్ గ్రూపు, వాళ్ళ ఫోటో పంపించమని మాకు అక్కడికి పంపింది అన్నట్టు. అప్పుడు బాలరాజు, నవీను, వేణు, మల్లికార్జును, కరాటే ప్రభాకర్ వీళ్ళంతా పెద్దోళ్ళు మేడం. నేను చాలా చిల్లుని. అయితే అప్పుడు వాళ్ళు అన్నప్పుడు నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాటి మీద నేను గ్రూప్ టెస్ట్ చేయగలుగుతాను. ఆ రోజు నేను మార్నింగ్ 8 నుండి మేడం నైట్ 12 వరకు 3500 మందికి నేను గ్రూప్ టెస్టులు చేసి బయోడేటా, వాళ్ళ ఫోటో బయోడేటా మొత్తం కంప్లీట్ చేసి పంపించానండి. అప్పటి నుండి నాకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. ఇంకోటి ఏంటంటే అంటే మీరు దగ్గరగా చూశారు బ్లడ్ ఇవ్వడం, బ్లడ్ అవసరం కూడా. అప్పటివరకు నేను బ్లడ్ ఇవ్వలేదు మేడం. ఇంటర్మీడియట్ వరకు నేను ఎవరికి బ్లడ్ ఇవ్వలేదండి. అప్పుడు 18 ఇయర్స్ ఉంటాను, ఇవ్వలేదు. అప్పుడు నేను స్టార్ట్ చేసినాను మేడం బ్లడ్ ఇవ్వడం. అవన్నీ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేశారు. చిరంజీవి గారు ఇన్స్పైర్ అయ్యేదంతా. అంటే ఇప్పుడు ఉన్న నటులందరికంటే చిరంజీవి గారు అన్నిట్లో మేడం, ఇప్పుడు ఏ దాంట్లో కూడా ఆయన తక్కువ అంచనా వేసేది లేదు. ఆయన గుప్తదానాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అభిమానులకు కూడా ఎంతో సహకరించారు. చాలామంది అభిమానులకు కొంచెం ఆర్థికంగా వెసులుబాటును అందరూ కూడా చాలాసార్లు చేశారు ఆయన, నాకు తెలిసి. ఇప్పుడు కొత్త ఒరవడి ఇది కూడా అభిమానులు కొత్త ఒరవడి. ఇప్పటివరకు ఏ అభిమానికి కూడా అది లేదు, ఏ హీరో కూడా అది లేదండి. అట్లాంటి సేవా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారు. అది కాకుండా ఫ్యాన్స్ కూడా దాన్ని కంటిన్యూ చేయడం కూడా చాలా గొప్ప విషయం. అవునండి, అప్పటి మేము కంటిన్యూ చేస్తున్నాం మేడం. వాళ్ళ బర్త్డే అప్పుడు చిరంజీవి గారి బర్త్డే రోజు అప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం కానీ, అనాథ పిల్లలకు, బ్లైండ్ స్కూల్ పిల్లలకి అన్నదాన కార్యక్రమాలు, గర్భిణీ స్త్రీలకు కొంచెం ఫుడ్ అంటే పౌష్టికాహారం, బ్రెడ్, పాలు, పండ్లు పంపించడం అట్లా చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ మాత్రం కంపల్సరీ చేస్తాం మేడం. ఓకే, మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు? నేను ఇప్పటివరకు మా బ్లడ్ బ్యాంక్లో మాత్రం మేడం నేను అక్కడికి రాలేను కాబట్టి ఒక 12 times చేసినాను. 12 times. అప్పటి నుండి నేను రెగ్యులర్గా ఇయర్కి 3 times చేస్తాను మేడం. ఒకటి చిరంజీవి గారి బర్త్డే మేడం, ఒకటి రామ్ చరణ్ బర్త్డే, ఇంకొకటి ఎప్పుడన్నా ఒక్కసారి ఎవరికన్నా ఆపద ఉన్నదంటే 3 times చేస్తాను మేడం. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరికన్నా బ్లడ్ దొరక్క వాళ్ళు చాలా అవస్థలో ఉంటారు, అలాంటి వాళ్ళకి బ్లడ్ కరెక్ట్గా మీరు ఇప్పుడు అందించారనుకోండి బ్లడ్ బ్యాంక్ ద్వారా, సో వాళ్ళకి ఆ సాయం అందాక మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుంది మేడం. ఇదంతా చిరంజీవి స్ఫూర్తి మేడం. చిరంజీవి గారు కనుక మాకు ఇట్లాంటి ఆలోచనలు లేకుండా ఉంటే మేము చేసేటోళ్ళం కాదు.
మీకు ఇప్పుడు సమాజంలో కూడా మాకు ఒక నేమ్ మేడం, చిరంజీవి గారి అభిమానులం అనే నేమ్. ఆయన వల్లనే మేము సమాజంలో కొంచెం గుర్తింపు పొంది ఉన్నాం. ఇంకోటి ఏంది మేడం అంటే ఎవరికైనా బ్లడ్ కావాలంటే మా ఫ్యాన్స్లో చాలామంది ఉంటారు మేడం, ఎవరైనా ఒకరు ఇచ్చేస్తూనే ఉంటారు. మీరు వరంగల్ జిల్లా అంటే మెయిన్ టౌనేనా లేకుంటే వేరే? లేదండి, మాది వరంగల్ జిల్లా నుండి ఒక 4 కిలోమీటర్ దూరంలో పైడిపల్లి గ్రామం. పైడిపల్లి గ్రామం మేడం. అది నేను అప్పుడు చిరంజీవి గారి సినిమా చూసే టైంలో మా ఊరులాగా ఉండేది కాదు. అది మొత్తం ఒకటి అప్పుడు రాడికల్స్ అంటే దాని మావోయిస్ట్ అంటుండ్రు. అప్పుడు రాడికల్స్కు నిలయం అది. అక్కడ మా అమ్మ వాళ్ళ తమ్ముడు వ్యవస్థాపకుడు ఆ రోజుల్లో. అది మేము 35 ఇయర్స్ 40 ఇయర్స్ అవుతుంది అప్పటికి. ఆయన వ్యవస్థాపకులు. ఆయన న్యాయంగా పనిచేయడం వల్ల అంటే మా ఊరు వాళ్ళు ఆయన చంపేసాను. ఆయన బ్రతికుంటే మా ఊర్లో నేను కూడా ఏమో తెలియదు. కానీ నాకు అప్పుడు ఏమైంది మేడం అంటే కొన్ని సందర్భాలలో అక్కడ ఉన్న యువకులు మొత్తం ఇట్లా తిరిగేవాళ్ళు. కొంచెం అప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కొంచెం ఉంది మేడం, ఆ భయం ఉండేది. మా ఊరికి పోలీసు వాళ్ళు రావాలంటే కూడా చాలా భయపడేటోళ్ళు అండి బాగా. అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం, ఇప్పుడు ఛత్తీస్గఢ్ అలాంటి ప్రాంతం లాగా ఉండేది మా ఊరు. సిటీకి 4 కిలోమీటర్సే, కానీ రవాణా కూడా మాకు తక్కువ, మాకు రోడ్డు కూడా కరెక్ట్ ఉండకపోయి. ఆన్ టైంలో నేను మాకు ఒక 1.5 కిలోమీటర్ సీకేఎం కాలేజ్ అని ఉంటుంది మేడం, అందులో ఇంటర్మీడియట్ చేసినాను. బైపీసీ గ్రూప్ చేస్తున్నప్పుడు అట్లా నేను సినిమాలకు వెళ్ళేటోని. చిరంజీవి గారి సినిమా అంటే నేను డుమ్మా కొట్టే, స్కూల్ కూడా డుమ్మా కొట్టి వెళ్ళిపోయేటోని. అప్పుడు పోయినప్పుడు నాకు ఫ్యాన్స్ అనేది చిరంజీవి గారి సినిమా మీ ఊర్లోనే రిలీజ్ అయ్యేదా లేకుంటే పక్క? నేను టౌన్లోకి వచ్చాను, మాది గ్రామం కదని మేము టౌన్కి వచ్చేటోళ్ళు. అప్పుడు ఏ సెంటర్ ఒక్కటే మేడం చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయ్యేది. ఏ సెంటర్ అంటే ఒక వరంగల్ టౌన్, ఉమ్మడి జిల్లా టోటల్గా ఒక వరంగల్ సెంటర్లో రిలీజ్ అయ్యేదండి. తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. అంటే ఇక్కడ 100 డేస్ అయిపోయిన తర్వాత ములుగు, భూపాలపల్లి అట్లాంటివి వెళ్ళిపోయాను. అప్పుడు మీరు చూసినప్పుడు నాకేంటంటే చిరంజీవి గారిది బాగా ఇష్టమైన సినిమా స్వయం కృషి, రుద్రవీణ. నాకు రుద్రవీణ సినిమా బాగా ఆకట్టుకుంది. బాగా ఇష్టం అనిపించింది. నేనే అనుకుంటా మా ఊరిని కూడా ఇట్లా మనం మార్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను అందరినీ, అంటే నాతో ఉన్న యూత్, అంటే నాకున్న ఫ్రెండ్స్ వరకు, ఇప్పుడున్న ఒక 10 మంది ఫ్రెండ్స్తోనే మాట్లాడేటోని. మా అమ్మ నాన్న ఇద్దరు జాబ్ హోల్డర్స్ అండి, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. అట్లా నాకు కొంచెం ఫైనాన్స్గా అంతా చదువుకుంటే అప్పుడు ఇబ్బంది ఉండకపోయేది. ఆ రకంగా నేను ఇప్పుడు చిరంజీవి గారికి మీరైతే బ్లడ్ అయితే డొనేట్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి లేకుంటే మీ రిలేటివ్స్కి వాళ్ళందరికీ చెప్పాలి కదా, వాళ్ళు ఎట్లా ఇన్స్పైర్ చేశారు మీరు? అంటే కొంతమందికి బ్లడ్ ఇవ్వడం ఇష్టం ఉండదు కదా, దానికి మీరు ఏమన్నా చేశారా? సినిమాకి వచ్చే కదా మేడం చిరంజీవి గారి, అందరితో ఎప్పుడు మాట్లాడుతుండే చిరంజీవి గారి గురించి. ఆయన వ్యక్తిత్వం గురించి ఏంటంటే ఒకరి సాయం చేయాలి, ఒకరు మన వల్ల ఇబ్బంది పడద్దు, మన వల్ల ఒకరు సంతోషంగా ఉండాలి తప్ప అనే ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఉంటారు కాబట్టి మేము అట్లా మాట్లాడుకుంటూ ఉండే. నేను ఒకసారి ఏం చేసినామంటే మా ఊళ్ళో ఆటో డ్రైవర్లు అందరినీ ఒకసారి బాగా కొట్టింది పోలీసు వాళ్ళు. కొట్టి అంటే యూనిఫామ్స్ లేవని కొట్టింది అన్నట్టు. నేను అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా మేడం. నేను ఫెయిల్ అయ్యి ల్యాబ్ టెక్నీషియన్గా ట్రైనింగ్ చేస్తున్నా అప్పటికి కూడా. నాకు అప్పుడు 600 ఇచ్చేదండి వాళ్ళు. నేను అట్లా ట్రైనింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు ట్రైనర్లో నాకు 600 ఇచ్చేది. నేనేం చేసిన అంటే మా ఊరుకి డ్రైవర్లందరికీ యూనిఫామ్స్ కొన్నాను మేడం, చిరంజీవి గారి బర్త్డే గిఫ్ట్గా. ఒక 30 యూనిఫామ్స్ కొన్నాను, ఒక 30 యూనిఫామ్స్ కొని అప్పుడే గోకులంలో సెకండ్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఆ రోజు. వాళ్ళందరికీ అవన్నీ డొనేట్ చేసి అంటే చిరంజీవి అంటే ఇలా ఉంటుంది అని వాళ్ళందరినీ సినిమా తీసుకొచ్చినాను గోకులంలో సీతకి. సో ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మీ ఊర్లో మీరు కూడా సెలబ్రిటీగానే చూస్తారేమో అందరూ? లేదండి, అట్లేం లేదు. నేను అట్లా ఉన్నానండి, నేను అందరితో కలుపుకోలో ఉంటాను. లేదా చిరంజీవి గారే సెలబ్రేట్, నాకు చిరంజీవి గారే అది, వాళ్ళ ఫ్యామిలీ అది, నేను మామూలు వ్యక్తి. అప్పుడు అట్లా నాకు కొంచెం యూత్ నాతో కట్టుకొని అటు పోకుండా మనతో ఇటు చిరంజీవి అని చెప్పి సేవా కార్యక్రమాల్లో నాకు బాగా ఉండేది. అప్పుడు నేను రెగ్యులర్గా చేసిన మేడం మా ఊళ్ళో. చిరంజీవి గారి బర్త్డే వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చినప్పుడు, ఈ 2 బర్త్డే ఖచ్చితంగా చేసేది. ఎలా చేస్తారు మీరు? చిరంజీవి గారి బర్త్డే లేకుంటే పవన్ కళ్యాణ్ గారి, ఇప్పుడేమో రామ్ చరణ్ గారి బర్త్డే కూడా చేస్తారు. మొన్ననే అయింది, మొన్న రీసెంట్గా అయిపోయింది. మామూలుగా ఆ కార్యక్రమాలు ఎలా చేస్తారు? అంటే ఊళ్ళో ఉన్న యూత్ని మొత్తం తీసుకుంటాం మేడం, ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటాం. ఫైనాన్స్గా మాత్రం ఎవరు పెట్టారు, ఫైనాన్స్గా నేనే వెళ్ళిపోతాం ముందుకి. అవునా? అవును. అంటే మీకు ఏమన్నా చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమన్నా అమౌంట్? లేదండి, మేము ఎప్పుడు చిరంజీవి గారిని ఆర్థికంగా ఎప్పుడు మేము ఆశించలేదు. ఆయన పేరు చెప్పుకుంటే మా జీవితం లేదండి, ఆయన పేరు చెప్పుకుంటేనే సరిపోతుంది మేడం. చాలామంది మళ్ళీ గౌరవిస్తూ అంటారు, డబ్బులు ఎందుకండి, అవసరం లేదు. అన్నయ్య అట్లా అందరి దీవెనలు అన్నయ్యకు ఉండాలి అనే ఆలోచనలో ఉంటాం మేము.
అంటే అన్నీ మేము కార్యక్రమాలు పెట్టుకుంటాం. ఒకసారి మొక్కలు ఈసారి మాత్రం మేడం 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాం. 1,00,000 మొక్కలు వరంగల్ జిల్లాలో ఉమ్మడి టోటల్ జిల్లాలో ఉమ్మడి జిల్లా మొత్తం కలిపి. తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి పెట్టుకున్నాం మేడం అందరం కలిపి. ఓకే, అన్ని మొక్కలు నాటారా? ఇప్పుడు పెట్టుకున్నాం మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా మేడం, ఇప్పుడు వారోత్సవాలు చేస్తాం. అవునండి 15th రోజు, ఆగస్ట్ 15th రోజు మేడం, జెండా కార్యక్రమం రోజుతో ఆ రోజే పెట్టుకున్నాము. తర్వాత బ్లడ్ క్యాంప్ ఒకటి పెట్టుకున్నాం. తర్వాత ఒకటి అన్నదాన కార్యక్రమం, ఒక ఊరు అంటే స్లమ్ ప్రదేశంలోకి వెళ్ళి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేద్దామని ఆలోచన. చాలా గొప్ప ఆలోచనలు అండి నిజంగా. ఇంకోటి ఏంటి మేడం అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎన్నో గుప్త నిధులు మేడం. రామ్ చరణ్ గారు అపోలో హాస్పిటల్కి ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు వెళ్ళినా కానీ ఆయన ఎవరికి చెప్పారు మేడం. చరణ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ టైప్ సేమ్ ఆయనలో ఆయన గుప్త నిధులు వీళ్ళు బాగా సాయం చేస్తూ ఉంటారు. మాకు కూడా ఉన్న దాంట్లో మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా. సో ఆయన పార్టీ ఆవిర్భవించినప్పుడు అందులో మీ పాత్ర ఎంత ఉన్నింది? మేము ఆవిర్భావానికి వచ్చేసినాం మేడం, ఇక్కడికి వచ్చాము అందరం. కానీ ఆ దేవుడిని తీసుకెళ్ళి అక్కడ ఆంధ్రాలో పెట్టారు కదా మేడం. ఆ దేవుడి కోసం పూజలు చేస్తున్నాం, యోగాలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. మా తెలంగాణ కూడా ఆ దేవుడు రావాలని, తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఆవిర్భవించాలని యూత్ మేము అందరం ఎదురు చూస్తున్నాం మేడం. ఖచ్చితంగా అండి, త్వరలో రాబోతుంది. వస్తే అక్కడికంటే ఎక్కువ మెజార్టీతో ఇక్కడ చూపిస్తాం మేడం. అదే ఆలోచనలో ఉన్నాం అందరం. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఫ్యూచర్లో అయితే దాంట్లో అయితే మీరు ఏమైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? మీకు జనసేనలో సభ్యత్వం ఉందా? ఉందా? ఓకే. చిరంజీవి గారి అభిమానులు ఉండకపోవడం. సో మీరు ఇంకా ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ పదవిలో చూడాలని ఆశిస్తున్నారు? ఆయన పిఎంగా చూడాలని ఉంది మేడం. ఓకే, పిఎం, ప్రైమ్ మినిస్టర్గా చూడాలని ఉంది. అట్లయితేనే అన్ని రాష్ట్రాలకు ఆయన ఉంటాడు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో న్యాయం జరుగుతుంది, అన్ని రాష్ట్రాల్లో అట్లాంటి ముఖ్యమంత్రులు ఉంటారు. అది చూడాలని జనాలకి ఇంకా బాగా సేవ చేసే అవకాశం వస్తుంది అనేసి మీ ఉద్దేశం. కరెక్ట్. సో ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన రాజకీయం అయితే కొంచెం పక్కన పెట్టారు. సో ఫ్యూచర్లో మీకేమనిపిస్తుంది? ఆయన ఏ పదవిలో ఉండాలి, ఏం చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? అన్నయ్య గారే అన్నారు, తమ్ముడు ఉన్నాడు కదా అన్నారు కదా. అన్నయ్య సపోర్ట్ తమ్ముడుకుంటే ఎక్కడికైనా చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే అన్నయ్య గారు కొంచెం బిడియం, మోమాటం. పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు కదండి. అన్నయ్య గారు ఆలోచనలు నెమ్మది ఉంటాయి, పవన్ కళ్యాణ్ ఆలోచనలు కొంచెం పరిగెత్తుతూ ఉంటాయి. ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటాం. ఆయన వచ్చేసి గ్లోబల్ స్టార్. సో RRR మూవీ తర్వాత ఆయన మొత్తం పాన్ ఇండియా, ఇంకా వరల్డ్ వైడ్గా కూడా అందరికీ సుపరిచితం అనమాట. సో ఆయన ఇంకా తన తండ్రిలాగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సో అదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గర్వంగా ఉంటుంది మేడం, తండ్రిని మించిన తనయుడని. ఎప్పుడైనా కలిసారా? కలిసాం మేడం, రామ్ చరణ్ గారు కలిసాం. ఓకే, ఎలా అనిపించింది మీకు? నిలబడితే ఏం మాట్లాడారు? మాట్లాడలే మేడం, మాట రాలేదు, మాట్లాడక భయం అనిపించింది. అవునండి. ఎప్పుడు కలిసారు? రచ్చ సినిమా ముందు కలిసాం మేడం. అవునండి. ఏమైనా సలహాలు చెప్తారా? అంటే ఇలా ఇప్పుడు మీరు ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కదా, సో ఇలా చేయండి, ఇలా చేయకుండా ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారా? ఇప్పుడు ఏమైంది మేడం అంటే కొంచెం అభిమానం అనేది ఎట్లుంటుంది మేడం అంటే దేనికైనా సిద్ధం ఉంటుంది మేడం. అభిమానులు అనేవాళ్ళు ఎక్కడికైనా వాళ్ళు సిద్ధపడతారు, అంత అభిమానంతో ఉండిపోతారు వాళ్ళు. అంటే అది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు మేడం, ఒకరు చెప్తే వచ్చేది కాదండి. అది తనకు తానుగా పెంచుకున్న అభిమానమే ఉంటుందండి. ఇప్పుడు ఏముంది మేడం, ఇప్పుడు మేము బ్లడ్ క్యాంప్ పెడతాం మేడం, ఒక 20 మంది 30 మందితో, ఒకసారి 50 మందితో బ్లడ్ క్యాంప్ పెడతాం. పెట్టినప్పుడు పిల్లలు అడుగుతారు వాళ్ళు, అన్న ఒకసారి రామ్ చరణ్ కలిపియండి అని. అవునవును, ఖచ్చితంగా ఒకసారి ఫోటో తీసుకోవాలని ఉంటుంది వాళ్ళకి, ఉంటుంది కదా. అడిగినప్పుడు చెప్తాం మేడం, మేము కల్పిస్తాం. నేనేమంటే మనకై మనం వెళ్ళాం, పిలుస్తారు వాళ్ళు, పిలిచినప్పుడు మనం వెళ్దామని చెప్తాం. అట్లా వాళ్ళని మనం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం. మాకు ఇప్పుడు ఒక్కటే ఏంది మేడం అంటే మేము ఇన్ని కార్యక్రమాలు చేసినా అక్కడికి నేను ఎవరో తెలియదండి. చిరంజీవి గారికి కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఒక నాయుడు గారికి మాత్రమే గుర్తింపు. మాకు నాయుడు గారే మొత్తం ముందు రాత సారది, ఆయన సూచనల మేరకే నడుస్తూ వెళ్తూ ఉంటాం. అదొక్కటే ఒక బాధ ఉంటుంది మేడం, అంతే తప్ప నాకు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కోసం నేను ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానండి. నాకు 2 పిల్లలు మేడం, 2 అబ్బాయిలు. అదే నేను అడగబోతున్నా, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 పిల్లలు మేడం, మగ పిల్లలు 2. నేను ఫస్ట్ టెక్నీషియన్గా ఉన్నాను, తర్వాత పెళ్ళైన తర్వాత నేను ట్యాక్సీకి వెళ్ళిపోయాను మేడం. ఎందుకంటే ఆ టెక్నీషియన్ నాకు డబ్బు సరిపోయేది. పెళ్ళైన తర్వాత పిల్లలు, తర్వాత ఫస్ట్ ఆటో తీసుకున్నాను. ఆటో నడుపుకుంటూ నేను చిరంజీవి గారు మాత్రం రెగ్యులర్గా చేశాను మేడం.
బర్త్డేలు మాత్రం మన ప్రోగ్రామ్స్. సో మీ పని చేస్తూనే ఈ కార్యక్రమాలు కూడా నేను continue చిరంజీవి గారి బర్త్డే వస్తుంది అంటే నేను ఆగస్టు 10th నుండి నేను కొంచెం ఒక ఓవర్ టైం చేసుకుంటాను. అంటే వేరే ఒక 2-3 అవర్స్ ఆయన కోసం ఆ టైం చేసుకొని డబ్బులు మళ్ళీ పొదుపు చేసుకొని బర్త్డే కోసం ఖర్చు పెట్టుకుంటుంది. అట్లా ఇద్దరు పిల్లలు మీ నాకు. ఫ్యామిలీలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు బర్త్డే? బర్త్డే మా ఫ్యామిలీలో నేను ఎక్కడ అనాథాశ్రయంలో ఎక్కడైనా చేపిస్తాను మేడం. అంటే బాబులు కాదు, చిరంజీవి గారిది మాత్రమే, చిరంజీవి గారిది, రామ్ చరణ్ది, పవన్ కళ్యాణ్ మాత్రమే. మాది మేము మామూలుగా చేస్తాం మేడం. మా పిల్లలు కూడా ఎక్కువ అడగారు. మీ పిల్లలు కూడా అడగారు మేడం. మా పిల్లలకు నాకున్న ఒక అలవాటు ఏంటంటే చిరంజీవి గారి సినిమా వచ్చినా, చిరంజీవి గారి బర్త్డే వచ్చినా ఒక 3-4 days ఇంటికి రా డాడీ అటే ఉంటాడు అనేది ఒకటి వాళ్ళకు ఫుల్గా ఫిట్, అంటే వాళ్ళు ఫుల్ బయలుపోయారు. మా మిస్సెస్ కూడా అంతే మేడం, మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. అట్లా పిల్లలు ఇద్దరు మేడం. పెద్ద బాబు ఇప్పుడు యూకేలో ఉంటారు మేడం, ఎంఎస్సి కోసం వెళ్ళాడు చదువుకోవడం కోసం. చిన్న బాబు కూడా బీటెక్ అయిపోయిందండి, ఇక్కడ సిఎంఆర్లోనే చేశారు. మా మిస్సెస్ హౌస్ వైఫ్ అండి, ఇంట్లోనే ఉంటుంది. మా ఇంట్లో అందరికీ చిరంజీవి గారు అంటే ఇష్టం మేడం. ఓకే. ఇప్పుడు మీ ఊర్లో మీరు ఈ సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తుంటారు కదా, ఎవరైనా హెల్ప్ చేస్తారా? అంటే మనకి ఏదో ఒక సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి కదా. లేదండి, ఎవరు మేము సపోర్ట్ అడగం. మేము చిరంజీవి ఫ్యాన్స్ అండి, అడగలేము ఎవరిని. మేము చిరంజీవి గారి కోసం నా స్వతహాగా చేయాలని నాకు ఉంటుంది మేడం. నాకు బాగా ఇంకో ఇష్టం అంటే స్వయం కృషి మేడం. ఆ సినిమాలో అదంటే అది మనకు ఏ రకంగా చూసుకున్నాం మేడం, మనం ఎలా పని చేసుకుంటే మనం ఎలా ఎదగలుగుతాం అనేది చూపించారు చిరంజీవి. అదే స్ఫూర్తి మేడం మనకి. అదే స్ఫూర్తితో ఎవరిని ముందుకెళ్తున్నారు. డబ్బులు అడగలేదు. మా బాబు నిన్ననే కాల్ చేసి ఉండే మేడం, ఆగస్ట్ వస్తుంది డాడీ బర్త్డే సార్ పెద్దగా చేస్తావా, ఏమైనా డబ్బులు కావాలని అడిగిండే. అక్కర్లేదని చెప్పిన మేడం, నేనే చేసుకుంటానన్నా పర్లేదు అని చెప్పాను. మా పెద్ద బాబు పేరు కూడా చరణ్ మేడం. మీ పెద్ద బాబు పేరు కూడా చరణే, చిన్న బాబు పేరు సంజయ్ రాణా మేడం. సంజయ్ అంటే జల్సా సినిమాల సంజయ్. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు పెట్టుకున్నారా? రానా అంటేనేమో రానా ప్రతాప్, ఈ స్టూవర్ట్ హోమ్ పోలీస్ స్టేషన్లో చిరంజీవి గారి పేరు. అట్లా కలిపి చాలా గ్రేట్ అండి. ఓకే, మీ అభిమానం అయితే అందులోనే కనిపిస్తుంది నిజంగాను. నేను ఒక్కటి ఏంటంటే చిరంజీవి గారికి చెప్పేంతటి కాదు, కాకపోతే ఒక్కసారి మాత్రం నాకు కొంచెం మృగరాజ్ సినిమా అప్పుడు బాగా డిస్టర్బెన్స్ అయింది మేడం. అప్పుడు కొంచెం లావ్ అయిపోయారు చిరంజీవి గారు, కొంచెం బొర్ర అట్లా బాగా లావ్ ఉన్నారు. అప్పుడు మాకు సినిమా అయిపోయిన తర్వాత బయటకు కొందరు ఉంటారు కదా మేడం, వాళ్ళు వ్యతిరేక అంటే కొంచెం ఎక్కిరిచ్చినట్టు మాట్లాడితే గొడవ జరిగింది. ఆన్ టైంలో ఇక్కడ పిలిచారు, బ్లడ్ వేయడానికి వచ్చినాయి. అప్పుడు బ్లడ్ ఇచ్చిన చిరంజీవి గారు కలిసిటాను. మా కలిసిన తర్వాత నేను అనుకోలేదు మేడం, నేను ఫస్ట్ ప్రిపేర్ కాలేదు. నేను చిరంజీవి గారి దగ్గరికి పోగానే నేను టక్కన అనేసిన, అన్నయ్య పొట్ట విరిగిపోయింది, గర్దన వచ్చేసింది, బాగా లావున్నారు చెప్పేశారా ఎదురుగానే? నాకు ఇప్పుడు భయం అవుతుంది. అప్పుడు అయితే టక్కటక్క చెప్పేసిన. అయిపోయింది అన్న, నాకు బయట మేము చిరంజీవి ఫ్యాన్స్ అంటే గల్లెగర వేసుకుంటామండి, నాకు పాత చిరంజీవి కావాలండి అని అడిగాను. ఏమన్నారు చిరంజీవి గారు? కొద్దిసేపు ఆగి నీకేం కావాలి అని మళ్ళీ అడిగారు. అడిగితే నాకు పాత చిరంజీవి అంటే మీరు ఫిట్ గా ఉండాలి అనేసి మీరు అన్నట్టు, గుండా సంఘర్షణ అంతటి హీరోలాగా ఉండాలి, మీరు కొంచెం లావ్ అయిపోయింది అని అడిగితే ఓకే అన్నాడు. ఏం అనలేదు, ఓకేలే ఏమని అంటారేమని భయం అయింది మేడం. ఇప్పుడు కూడా మాట చెప్తే భయం అవుతుంది. అయితే అన్న ఇంటర్వ్యూలో చెప్పాను, చాలా ఇంటర్వ్యూలలో ఒక అభిమాని అన్నారు కానీ నేనే కాదు కదా, నేనో నీటి బుడగలే అంటుంది. ఏమో అది మీరేమో, ఏమో ఎవరు అన్నారో తెలియదు. మరి నేను ఒక్కనైతే అనలేను కదా మేడం, నేనే అనుకోవద్దు కదా అని నేను. దాని తర్వాత ఆయన ఫిట్ అయ్యారా? ఫిట్ ఆ తర్వాత నాకు డాడీ సినిమా వచ్చింది మేడం, డాడీలో కొంచెం ఫిట్ అయ్యాడు. తర్వాత ఇందిరాకి ఇంకా ఫుల్ ఫిట్ అయిపోయారు ఆయన. తర్వాత ఏమో మీరు ఇచ్చిన సలహా వల్ల. అమ్మ లేదు మేడం, అది నేను అన్నయ్యను అనద్దు అంత పెద్ద ఆయన, కానీ నేను టక్ అనేసిన ఆ రోజు. కానీ ఎవరు ఏమనలేదు మేడం, నా అన్నయ్య మాత్రం ఏమనలేదు అసలే. తర్వాత నాకు పాజిటివ్ గా తీసుకోండొచ్చు, వేరే ప్రోగ్రామ్ అప్పుడు గుర్తుపట్టేసింది మేడం, గుర్తుపట్టేసి ఇట్లా అన్నారు ఓకే అన్నారు. నేను దండం ఇప్పుడు చూసావా ఇట్లా అన్నాడు, ఇట్లా చెప్పేసి ఇట్లా అన్నారు ఓకే అంటే అట్లా దండం పెట్టేసినాను. అదొక్కటి నా లైఫ్లో నేను మర్చిపోలేను మేడం. అంత పెద్ద ఆయన కూడా ఒక్క మాట కూడా ఏమనలేదు మేడం, అభిమానిగానే చూసింది తప్ప అన్నయ్య ఎప్పుడు అనలేదు. ఇప్పటికి కూడా పొద్దున 5-6 గంటల మధ్యలో ఆయన చరణ్ బాబు గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఫిట్నెస్ కోసం ఆయన ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారని చెప్తూనే ఉంటారు. అంటే అభిమానుల కోసం ఆయన ఎంత చేస్తాననేది చాలా ఉంది. మేము ఆయన ఉపాసన గారు అండ్ రామ్ చరణ్ గారు బాగా కేర్ తీసుకుంటారు. అవును. ఇంకోటి మేడం, మేము ఆయన అభిమానిగా పుట్టడమే గొప్ప. ఇంకా మరో జన్మ అంటూ ఉంటే కూడా నేను ఆయన అభిమానిగా పుట్టాలని కోరుకుంటున్నాను మేడం. నా తొలి ఊహ ఆయనే మేడం, నా తుది శ్వాస కూడా ఆయన. గ్రేట్ గ్రేట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయి? అంటే మీరు ఇవన్నీ చేస్తున్న ఇన్ని సేవా కార్యక్రమాలు చిరంజీవి గారి తరఫు నుంచి, అంటే ఈ బ్లడ్ బ్యాంక్ తరఫు నుంచి మీకు ఇంకా ఏమన్నా కావాలి,
ఫ్యూచర్లో ఇంకొంచెం ఎక్స్ట్రా చేయాలి అని ఏమన్నా ఉన్నాయా? ఇప్పటి వరకు 15 లక్షల మందికి బ్లడ్ ఇచ్చారు మేడం ఫ్రీగానే, బ్లడ్ బ్యాంక్ నుండి. కళ్ళు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు, ఐ బ్యాంక్ నుండి కూడా మేడం. అప్పుడు ఆక్సిజన్ బ్యాంక్ పెట్టారు మేడం. ఆక్సిజన్ బ్యాంక్ పెట్టి మా వరంగల్లో కూడా పెట్టారు ఒకటి. అప్పుడు 4 months నేనే వర్క్ చేసినాను మేడం కంప్లీట్. కాకపోతే ఆ రోజు నేను అన్నయ్యకు నేనే కృతజ్ఞుడు మేడం. ఎందుకంటే అంత పెద్ద ఆక్సిజన్ బ్యాంక్ నేను చేయలేను, పెట్టలేను. అన్నయ్య పెట్టి నాతోని పని చేయించాను. మీతోనే పని చేయించారు. అదే అడగబోతున్నాను నేను. కోవిడ్ టైంలో అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయిందంటే అంతమంది రోగులు, కానీ వాళ్ళకి ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోయారు. సో ఆ టైంలో చిరంజీవి గారు ఆదుకున్నారు, ఆక్సిజన్ బ్యాంక్ పెట్టారు. అప్పుడు మేము మినిమం ఒక 10,000 మందికి ఆక్సిజన్ నేను సప్లై చేసాను మేడం. నేనే వెళ్ళి డైరెక్ట్ ఇచ్చేస్తాను మేడం. మా ఇంటికి ఒక 1/2 kilometer దూరంలో వేడి నీళ్ళు పెట్టేది మా మిస్సెస్. నేను వచ్చిన తర్వాత అక్కడే స్నానం చేసి నేను అక్కడనే బట్టలు వేసుకొని ఆరేసుకొని ఇంట్లోకి పెట్టాను. ఎందుకంటే మా అమ్మ అప్పుడు 70, నాన్న 75, 78 ఉంటాను. ఏజ్ ఉంటుంది కాబట్టి నేను దూరంలో స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్ళేటాను. అట్లా 4 months చేసినాం మేడం. 4 months అంటే అలాంటి పాండమిక్ లో కూడా మీరు పని చేసినాం మేడం. ఇంకోటి మేడం అంటే మనకు ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ పెట్టాను. మార్చి 15th ఏమో 16th స్టార్ట్ చేసింది మేడం. మార్చి 27th చరణ్ బాబు బర్త్డే ఉంది మేడం. అయితే ఏమన్నా ఎవరు చేయొద్దు, అవసరం లేదు అన్నారు. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ గారు కూడా చిరంజీవి ఫ్యాన్. సార్ ఇది ఎంత ఉన్నా కానీ నేను మీకు పనులన్నీ ఏమైనా ఇవ్వాలి సార్, ఇప్పుడు నేను బర్త్డే ఆపలేదు, ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన, నాకు ఒక హెల్ప్ చేయండి సార్ అని అడిగినాను. అడిగితే నువ్వు మధ్యాహ్నం 2 o'clock నాకు ఫోన్ చేయి, నేను నువ్వు ఫోన్ పట్టుకొని వస్తే ఎవరైనా ఆపితే ఫోన్ నేను మాట్లాడితే మా దగ్గరికి వచ్చాయంటే ఆ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి నేను పండ్లు జ్యూసులు అవి ఇచ్చి వచ్చినాను. తర్వాత నాయుడు గారు కోప్పడ్డారు, ఏమన్నా అయితే ఎట్లుంటుంది, బాగుండదు, ఎందుకు వెళ్ళినావు అట్లా అని చెప్పి నాయుడు గారు కోప్పడ్డారు. కానీ ఆపుకోలేక మేడం, అంత ఇష్టం వాళ్ళంటే మనకి. ఎందుకు మేడం అంటే వాళ్ళు చిరంజీవి గారు ఫస్ట్ వ్యక్తిత్వంగా ఫ్యామిలీ కోసం మేడం, ఒక ఫ్యామిలీని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఆయన ఒక శిఖరాగ్రం ఎగిరిపోయింది మేడం. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిపోయిన నటుడుగా వ్యక్తిత్వంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను అభిమానంగా ఉండడం నాకు బాగా ఇష్టం అనిపించింది మేడం. మా ఫ్యామిలీని కూడా అట్లా ఉంచుకోవాలనే ఆలోచన, మేము కూడా అట్లా పోవాలనే ఆలోచన. ఇంకోటి యూత్కి కూడా చిరంజీవి గారు ఆదర్శం మేడం ఇప్పుడు. ఎందుకంటే ఎటు పెడు ద్రోవ పట్టకుండా యూత్కి ఒకటి ఇట్లా సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఇప్పుడు నేను ఒక్కరిని చేయడం వల్ల ఏమైంది మేడం, మా ఊళ్ళో జిల్లాలో చాలామంది నాతో చిన్న మేము కూడా మొక్కలు నాడదాం అనుకుంటున్నాం, మేము కూడా ఇది చేద్దాం అనుకుంటున్నాం అంటే అదంతా చిరంజీవి గారి స్ఫూర్తి మేడం, మాదేం లేదు. అట్లా చిరంజీవి గారు ఒక ఆదర్శంగా మిగిలిపోయింది మేడం. ఏ నటుడికి లేనటువంటి ఆరాధ్య వాళ్ళు ఇప్పుడు అయితే మేడం మాకు కారణ జన్మలు, ఈ కలియుగంలో కారణ జన్మల కుటుంబం మేడం. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ కానీ, నాగబాబు గారు కానీ, వాళ్ళ కుటుంబం మొత్తం ఈ కలియుగంలో దేవుళ్ళు మా దృష్టిలో. కరెక్ట్. అయితే అభిమానుల రథసారథి గారు నాగబాబు గారు, ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన మీ అందరికీ అభిమానులు, ఇలా ఉండండి ఇలా లేదు అనేసి ఆయన ముందుండి నడిపిస్తారు. సో ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడు ఎమ్మెల్సీ అయింది కదా, అవును, అదే మళ్ళీ మనం మినిస్టర్గా కావాలని కోరిక మేడం. మేడం అంటే ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురుగా బాగుండాలని ఆలోచన మేడం, ఒక్కొక్కరు ఒక ప్లేస్లో ఉండాలని. అట్లా ఆయన మీద మా అభిప్రాయం ఏముంది మేడం, మాకు బాగా హెల్పింగ్ మేడం. అప్పుడు చిరంజీవి దగ్గర రావడానికి కానీ, పోవడానికి కానీ, మేము ఆయన కలవడానికి కానీ, మేము ఎలా ఉండాలి, అక్కడ మీరు ఏం చేయాలి, ఎట్లా చేస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం అని చెప్పడానికి నాగబాబు గారు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన మొన్న ఎమ్మెల్సీ అయినందుకు నేను మా చర్చిలో ప్రేయర్ చేయించినాను మేడం. మళ్ళీ మంత్రి కావాలని ప్రేయర్ చేయించినాను మేడం, ఎమ్మెల్సీగా మంత్రిగా కావాలని ప్రేయర్ చేయించాను. తప్పకుండా అండి, ఫ్యూచర్లో మంత్రి అవ్వాలని మేము కూడా ఆశిస్తున్నాం. సో ఇప్పుడు మీరైతే ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కదా, సో ఇప్పుడు కొత్తగా చిరంజీవి ఫ్యాన్స్ లాగా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు యూత్ చాలా స్పీడ్ ఉంది, చాలా స్పీడ్ ఉన్నదండి. కాకపోతే వాళ్ళకు మనం పద్ధతిగా ఉండడం కోసం చెప్పగలుగుతాం అంతే మేడం. ఇప్పుడు యూత్ ఎట్లా ఉంది మేడం అంటే ఆయన హీరో, వాళ్ళే హీరోలా ఉన్నారు మేడం. ఇప్పుడు ఒకరిని స్ఫూర్తి ఒకరిని అభిమానించే కంటే వీళ్ళ హీరోలు. కానీ కొంత 90% చిరంజీవి అంటే అభిమానిస్తూ చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంది మేడం అంటే ఇప్పుడు కలవడం వీళ్ళకి వీలు అయితే లేదు మేడం. అన్నయ్య వాళ్ళకి చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇప్పుడు ఆయన సీఎం అయిపోయారు మేడం, కలవలేదు. ఇప్పుడు రామ్ చరణ్ వీళ్ళు బాగా బిజీ అయిపోయింది మేడం. అయిపోయిన వల్ల వీళ్ళ అభిమానులు కలవలేక ఇప్పుడు ఏం లేదు మేడం. ఒక సినిమా వచ్చే ముందు ఒక 10 days ముందు ఫ్యాన్స్ని కలిస్తే ఈ ఒక అబ్బాయిని నేను కలిపేయగలుగుతాను మేడం. ఆ అబ్బాయి ఒక 10 మందిని తయారు చేస్తాడు. ఎట్లా అంటే ఆయన ఒక బ్యానర్ పెట్టుకుంటాడు. ఆ అబ్బాయి చరణ్ బాబు దిగిన ఫోటోకి పెట్టుకొని బ్యానర్ పెట్టుకుంటాడు. అంటే ఆయన ఒక 10 మందికి స్ఫూర్తి అయితే ఒక 10 మందిని ఆర్గనైజేషన్ చేసుకుంటాడు.
అయితే అది జరుగుతలేదు, అదొక్కటి మాత్రం జరుగుతలేదు, అదొక్కటి జరగాలని మా అంటే ఈ కోరిక. బిజీ షెడ్యూల్లో కాకపోతే నన్ను క్షమించమని కోరుకుంటాను మేడం. ఇప్పుడు ఎందుకంటే నేను అనొద్దు అనుకున్నా కానీ ఇప్పుడు ఆర్గనైజేషన్ నాకు కొంచెం తక్కువ అయిపోయింది మేడం. నేను ఎప్పుడు బ్లడ్ క్యాంప్ పెట్టినా కానీ ఒక 50 మంది 200 మంది ఇచ్చేటోళ్ళు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టించి సెకండ్ టైం నేను మళ్ళీ పెట్టేయలేకపోతుంది, ఓకే ఎందుకంటే వీళ్ళని కలిపియలేకపోతుంది ఇక్కడ. ఓకే ఓకే. అంటే వీళ్ళని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకసారి కల్పించండి అని మీకు రిక్వెస్ట్ చేసుకుంటారు మేబీ కదా. అవును, సో అది మీరు చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నారు. ఓకే. అదొక్కటే చేస్తే ఆర్గనైజేషన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మేడం. ఇప్పుడు మేము స్టార్టింగ్ చిరంజీవి గారి దగ్గరకు వచ్చినప్పుడు మాకు మినిమం 1 మంత్కి ఒకసారి కలుస్తాం చిరంజీవి. ఇప్పుడు 9 మంది హీరోలు మేడం మాకు మెగా ఫ్యామిలీలో. అంత బిజీ అయిపోయారు. అప్పుడు ఉన్నట్లు లేదు కదా మరి, ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్. వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు పైగా. అట్లా నేను అందరినీ సంభలాస్తాను మేడం, అందరికి చెప్పేస్తా. పిలుస్తారు, ఏదో ఒక రోజు పిలుస్తారు, పోదాం, కానీ టెన్షన్ పడకండి, పిలుస్తారు ఏదో ఒక రోజు పోదాం, పిల్లకండి, మీరు ఆగండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, ఖచ్చితంగా మీకు ఫోటో దింపు అన్న, ఒక్క ఫోటో దింపి ట్రైన్ కింద తల పెడతాను నేను అంటాను మేడం. ఒక్కొక్కరు అట్లా అంటే అభిమానులు, అట్లా యూత్ అట్లా ఉన్నారు మేడం, చాలా ఉన్నారు. కాకపోతే వాళ్ళని కలిపేయడానికి అంటే వీళ్ళకి సమయం లేక, అన్నయ్య వాళ్ళకి సమయం ఉంటే చిరంజీవి గారు రామ్ చరణ్ ఖచ్చితంగా కలుపుతారు మేడం, నాకు నమ్మకం ఉంది. కానీ ఏదో ఒక రోజు అయితే వీళ్ళందరినీ కల్పిస్తానే నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మైజం.